జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వామి మణవాళ మామునిகள் అనుగ్రహించిన ఉపదేశరత్నమాలై దివ్య ప్రబంధంలో 7వ పాసురం. మత్తుள்ள ఆళ్వాர்களுக்கு முன்னே வந்து உதித்த நல் தமிழால் நூல் செய்து நாட்டை உயர்த்த பெத்திமையோர் என்னும் முதலாழ்வார்கள் என்னும் பேர் இவர்க்கு நின்னது உலகத்தே நிகழ்ந்து. மத்துள்ள ஆழ்வார்கள் என்று தொடங்கி ஆழ்வார்கள் 11 வைத்துக்கொண்டு தாங்கள் மூவரும் மத்தை ఆళ్వాர்களுకు మున్నేయాయితు ఆవిర్భవిత్తదు. మొత్తం 12 ఆళ్వార్లు. 10 ఆళ్వార్లు ప్రథమ పరవనిష్ట పరమాత్మయందు ప్రావణ్యం కలిగిన వారు. 2 మధుర కవి ఆళ్వార్లు సూడికొడుత నాచ్యార్. వీరు చరమ పరవనిష్ట కలిగిన వారు. వీరిద్దరూ కూడా మధుర కవి ఆళ్వార్ నమ్మాళ్వార్ల విషయంలో, సూడికొడుత నాచ్యార్ గోదమ్మ పెరియాళ్వార్ల విషయంలో. ఈ 12 ఆళ్వార్ల కంటే ముందుగా, అంటే మిగతా 7 ఆళ్వార్ల కంటే కూడా 10 ఆళ్వారాదులలో 7 ఆళ్వార్ల కంటే కూడా ముందుగా అవతరించిన వారు ఈ முதலாழ்வார்లు. பொய்கை ஆழ்வார், பூதத்தாழ்வார், பேயாழ்வார் இவர்கள் மூவரும் ప్రణవం పోలే ఆయిత్తు ప్రధానరా ఇరుప్పదు. మనకు అష్టాక్షరి మంత్రం, మంత్రరాజము అని పేరు. మంత్రాలన్నిటికంటే కూడా మంత్రరాజం అష్టాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రంలో ప్రణవం గొప్పది, ఓంకారం. ఓంకారం ప్రణవంలో అకార, ఉకార, మకారం. అలాగే ఆళ్వారాదులలో పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్లు అలా అన్నమాట. మనం ఏ సన్నిధానానికి వెళ్ళినా కూడా 3 ఆళ్వార్లు, పొయ్గై, పూదత, పేయాళ్వారు, మొదలాళ్వార్లు ముగ్గురు ఒకే సన్నిధానంలో ఒకే చోట వేంచేసి ఉంటారు. వీరు ముగ్గురు కూడా ద్వాపరాంతత్తుக்கும் కలియుగాదిక్కుం నడువుండాన సందిలేయాయిత్ అవతీర్ణార్ అనదు. ద్వాపర యుగానికి కలియుగానికి మధ్య నడువు సంధిలో అవతరించిన వారు మన మొదలాళ్వార్లు. అత్తై పత్త మున్నే ఎన్ను ప్రథమజరాగా పేసుగిరదు. అందుకనే ద్వాపరయుగానికి కలియుగానికి మధ్య సంధిలో అవతరించడం చేత వీరిని మొదలాళ్వార్లు అంటారు. అలాగే మత్తుండాన ఆళ్వార్గలు కలియుగాదియే తొడంగి అడవిలే అవతరిత్తార్గల్. తిరుమర్సై పిరాన్ కూడా ఇంచుమించు మొదలాళ్వార్ల తర్వాత అవతరించారు. మిగతా మన నమ్మాళ్వార్ల తర్వాత వారంతా కూడా కలియుగం ప్రారంభంలో అవతరించిన వారు. విలక్షణமான திராவிட భాషయాలే మత్తుండాన ప్రబంధங்களுக்கும் విలక్షణమాంబడి ద్రావిడ శాస్త్ర రూపమాన దివ్య ప్రబంధங்களை నిర్మిత్తదు. అద్భుతమైన విలక్షణమైన ద్రావిడ భాషలో ఈ ప్రబంధాలని అనుగ్రహించారు. ఆళ్వారాదులు దివ్య ప్రబంధాలను కటాక్షించారు. 24 దివ్య ప్రబంధాలలో పొయ్గయ్యాళ్వార్లు వైయంతగలియా అని మొదలు తిరువందాది అనుగ్రహించారు. పూదత్తాళ్వార్లు అన్భేదగలియా అని 2ఆం తిరువందాది అనుగ్రహించారు. పేయాళ్వార్లు తిరుకండేన్ పొన్మేని కండేన్ అని 3ఆం తిరువందాది 100 పాసురాలను అనుగ్రహించారు మొదలాళ్వార్లు. సెంసొల్ కవిగాల్ అని ఆళ్వార్లు లోకానికి ఉపదేశం చేశారు. తోటి కవులందరికీ ఉపదేశం చేశారు నమ్మాళ్వార్లు. అలాగే సెంతమిషార్ పాడువార్ అద్భుతమైన భోగ్యమైన తమిళ భాషలో అనుగ్రహించిన முதலாழ்வார்లు అని ఇన్కవి పాడు పరమ కవిగళాలెన్నో. ఇన్కవి గొప్ప కవులు, పరమ కవులు మన முதலாழ்வாర్లు. இப்படி ஸ்வ பர விபாகமர கொண்டாடுంబడి ఆయిత్తు ఇవరగల్ సూక్తిగళేత్తం ఇరుప్పదు. అద్భుతంగా వారు వీరు అని తారతమ్యం లేకుండా వీరి ప్రబంధాలను అందరూ కీర్తిస్తారు. తీయని కవిత్వాన్ని అనుగ్రహించిన గొప్ప కవులు అని వీరికి ఇంకొక తిరునామం కూడా ఉందన్నమాట. ఈ మొదలాళ్వార్లకి ఇన్కవి పాడుం పరమ కవిగల్ అని అద్భుతమైన తిరునామం మన మొదలాళ్వార్లకి. ఎందుకు అవతరించారు, ఎందుకు దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి, ఉజ్జీవింప చేయడానికి మనల్ని ఇవర్గల్ సూక్తిగళేత్తం ఇరుప్పదు. మనల్ని దిద్దుపాటు చేయడానికి గానే వీరి అవతారం, వీరు అనుగ్రహించిన దివ్య ప్రబంధ వైభవం. కనుక మొదలాళ్వార్గల్ ఎన్గిర తిరునామమానదు లోకత్తిలే వర్తియా నిన్నదు పెత్తిమై పెరుమై. కనుక వీరిని 7 ఆళ్వార్ల కంటే ముందుగా అవతరించిన వారు కాబట్టి వీరు ముగ్గురిని కూడా முதலாழ்வார் అని తిరునామం. పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీరు ముగ్గురిని முதலாழ்వార్లు అంటారు. స్వామి మణవాళ మామునిగల్ దివ్య తిరువడిగలే శరణం.